శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది అస్త్రాలను చూస్తున్నటువంటి మీ అందరికీ, అలాగే విదేశాల్లో కూడా నివసిస్తూ నా వీడియోస్ చూస్తూ నాకు ఫోన్లు చేస్తూ నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తున్నటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారములు. ఇప్పుడు మనం జనరల్గా ఆగస్టు 10వ తారీఖు నుంచి 16వ తారీఖు వరకు కూడా ఈ వారం రోజులు ఎలా ఉందో తెలుసుకోబోతున్నామండి. దానికంటే ముందర ఏంటంటే, మీకు జాతకాలు తెలుసుకోవాలనుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉండాలండి. అంతేకాకుండా మీకు ముహూర్తాలకు కానీ, లేకపోతే పెళ్లి ముహూర్తాలు కానీ, గృహప్రవేశ ముహూర్తాలు ఇవన్నీ ఉంటాయి కదండి, మనకి సంవత్సరాలు ఉన్నాయి. సో వాటన్నిటి కూడా పెట్టడానికి కూడా మా ఆది ఆస్ట్రాలజీ తరపున నేనే చేస్తాను. ఇంకెవ్వరు కూడా చేయరండి. మీరు ఏంటంటే, నేను చాలా చోట్ల చూశాను, ఆది ఆస్ట్రాలజీ ఇంకోటి ఉంది, ఎవరో పెట్టారు. అది మీ నమ్మకండి. దాన్ని ఏ అని ఉంటేనే నేను మీకు కనిపిస్తూ ఉంటాను, ఆది ఆస్ట్రాలజీ అని. సో కొంతమంది ఏమో నా పేరు తీసేసి, కొంతమంది అని చెప్తున్నారు, నా పేరు ఉంచి నా ఫోన్ నెంబర్లు తీసేసి వాళ్ళు ఫోన్ నెంబర్లు పెట్టుకుని ఏదో చేస్తారని విన్నాను నేను. సో దయచేసి ఏ అని ఉంటుందండి, ఆది ఆస్ట్రాలజీ అని ఉంటుంది. దాన్ని మాత్రమే మీరు చూడండి. మీకు నా వీడియోస్ నచ్చాయని అనుకుంటున్నాను, నచ్చుతున్నాయని అనుకుంటున్నాను. ఎందుకంటే డీటెయిల్డ్గా చెప్పడం వల్ల, డీటెయిల్డ్గా అంటే ఏ గ్రహం ఏ ఫలితాలు ఇస్తుందో అని చెప్పి ఆల్మోస్ట్ ఎక్కువగా నేను చెప్పడం వల్ల నా వీడియోస్ మీకు నచ్చాయని అనుకుంటున్నాను. అంతేకాకుండా మీకు నచ్చితే, నా వీడియోస్ నచ్చితే మీరు కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధనురాశి వారికి గురుడు చాలా బ్రహ్మాండంగా మీ రాశిని చూడడం వల్ల, శుక్రుడు కూడా చూడడం వల్ల, శనీశ్వరుడు చూడనివ్వండి, చిన్న చిన్న ఇబ్బంది కలిగిస్తాడు. కానీ ఇద్దరు శుభులు మీరు రాశిని చూస్తున్నారు కాబట్టి యోగమే. ముఖ్యంగా ధనురాశి వాళ్ళు రెడీగా ఉండవలసింది, చెప్పదగ్గ సూచన ప్రతిసారి చెప్తున్నాం ఏంటాయి అంటారు, ఫారిన్. అంటే పాపులు కూడా ఫారిన్ పంపిస్తారా శనీశ్వరుడు? నిజమేనా? ఈజీగా కరెక్ట్గా నిజమే. సెకండ్ హౌస్ లార్డ్, 4th భావంలో ఉన్నాడు. ఇంకా చాలా కాంబినేషన్స్ ఉన్నాయి. దానివల్ల కూడా మీరు విదేశాలు వెళ్ళడం ఖాయమండి. ఆయన మిమ్మల్ని ఇబ్బంది పెడతాడు కూడా. ఏదేమైనా ఫైనాన్షియల్గా ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదండి. ఆర్థికంగా నిలదొక్కుంటారు. అలాగే ఎదుటి వాళ్ళు ధన సౌకర్యం ఇచ్చేట్టుగా ఉంటారు. ఎదుటి కుటుంబాలను కూడా మీరు పోషించే శక్తి సామర్థ్యాలు కలవారుగా మీ ధనురాశి వారు ఉన్నారు. అలాగే మీ చెల్లెళ్ళు అంటే బాగా ఇష్టం, తమ్ముళ్ళు అంటే ఇష్టం. వాళ్ళకి ఫోన్ చేయందే, వాళ్ళని చూడందే మీకు నిద్ర పట్టదు. అంతేకాదు వాళ్ళకి ఏదో విధంగా హెల్ప్ చేయడము. ఈసారి బంగారు ఆభరణాలు కొనిస్తారండి వాళ్ళకి. వాహనాలు, బంగారు ఆభరణాలు, వస్తువులు, బట్టలు మీ తమ్ముళ్ళకి, చెల్లెళ్ళకి, ముఖ్యంగా చెల్లెళ్ళకి మీరు కొనివ్వకపోతే నన్ను అడగండి. అంటే మీరు నన్ను అడగండి అంటే అలా అని కాదు, మీకు అవకాశం ఉంటుందని అర్థం. సరే, మీరు ప్రయాణాలు ఎక్కువ చేస్తారు, షార్ట్ జర్నీస్ ఎక్కువ ఉంటాయి. ఏదైనా శని ప్రభావం వలన చదువులో ఆటంకాలు ఎదురవుతాయండి. ముఖ్యంగా నీటి గండము ఎక్కువ ఉంది మీకు. పాదాలకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ రావడానికి, పాదాలకు సంబంధించినటువంటి దెబ్బలు తగలడానికి అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండండి. సూచన మాత్రమే ఇది. సరే, అది పక్కన పెడతారండి. శనీశ్వరుడు ప్రభావం వలన మీకు చదువులో ఆటంకాలు కలగడము, తల్లిగారికి ఆవిడ కూడా ఆపరేషన్ చేయడం జరుగుతుందండి. తల్లిగారికి ఆపరేషన్ చేస్తారు. వాళ్ళ జాతకాల నుంచి ఆధారపడి ఉంటుంది. ఆపరేషన్ చేస్తారంటే చనిపోతారని కాదండి, వాళ్ళ ఆరోగ్యం కోసము ఏదో ఆపరేషన్ చేయడానికి అవకాశం ఉంటుంది, చేయించుకుంటారు. అంతే తప్ప మనం భయపెట్టేసి అలా జరిగిపోతుంది ఏమీ లేదు. భయపడాల్సిన అవసరం ఎందుకంటే మన ప్రాణం పోతుందా? ఏం లేదు. చక్కగా వాళ్ళు ఏదో ఆపరేషన్ చేయడం వలన వాళ్ళకి ఆరోగ్యం బాగుంటుంది అంటారు, చేయించుకుంటారు. తప్పే ఉంది. మీ జాతకంలో ఆ ఇండికేషన్ కనిపిస్తుంది కాబట్టి చేయించుకున్నారు అనుకుంటారు. అంతే తప్ప భయపడకూడదు. సరేనండి, అది పక్క పెడతాము. మీకు రైతులు కూడా రండి, అంత అద్భుతమైన ఫలితాలు రావు. కొద్దిగా జాగ్రత్తగా ఉండండి వాళ్ళు మీరు. కానీ మీ ఇంట్లో శుభకార్యాలు, ధర్మకార్యాలు, పెళ్ళిళ్ళు వంటి శుభకార్యాలు, వివాహాలు కుదిరిపోవడాలు, భార్యాభర్తల అనురాగ దాంపత్యము, ఒకళ్ళనొకళ్ళు బాగుండము, బహుశా ఆభరణ సౌఖ్యము, భార్య గారి భర్తకి డబ్బులు, వాహనాలు, ఆభరణ సౌఖ్యాలు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అదే కొత్తగా పెళ్ళవుతున్న వాళ్ళు కూడా అవకాశాలు ఉన్నాయి. ఎంత బాగుందండి మీకు. అంతేకాకుండా రవిబుధుడు ఉన్నారు. అమ్మ బాబాయ్, రవిబుధుడు అష్టమస్థానంలో ఉన్నారని ఏమీ భయపడకండి. రవిబుధుడు అష్టమస్థానంలో ఉండడం వల్ల విదేశాల్లో సెటిల్ అయిపోతారు కదండి మీరు. బుధుడు అష్టమస్థానంలో కర్కాటక రాశిలో ఉంటే మీరు విదేశాల్లో సెటిల్ ఎక్కడ ఉంటారు? అంటే ఉన్న భూమిని వదిలేసి వెళ్ళిపోమని అది అన్నాను. కానీ మీకు ఆ పరిస్థితి అక్కడ ఉంటే మనకి బాగుంటుంది, మన కెరీర్ బాగుంటుంది, మన పిల్లలు బాగుంటారు అని మీరు అనుకుంటే వెళ్తారు.
కానీ ఖచ్చితంగా రఘుపతులు విదేశాలు వెళ్తారు. అంతేకాకుండా విదేశాల ద్వారా ధనప్రాప్తి ఉంది, గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉంటారు, దీర్ఘాయుర్దాన్ని పొందుతారు, చాలా ఎక్కువ కాలం ఉంటారండి. అలా నాలెడ్జ్ ఉంది కాబట్టి అంటే ఎవరెవరు ఏ ఫలితాలు ఇస్తారో చెప్పుకుంటూ వెళ్తే కొద్దిగా అర్థమవుతుంది కదా, అర్థమవుతుంది కదా చెప్పేదాన్ని బ్రహ్మాండంగా అర్థమవుతుంది మీకు. అలా చాలా బాగుంటారు. అష్టమ స్థానం భయపడకండి, చాలా తలవంతరంగా వచ్చే ఆదాయం ఎక్కువ. ఫైనాన్స్ రంగంలో ఉన్న వారికి, డాక్టర్స్ వృత్తిలో ఉన్న వారికి ఖచ్చితంగా మీరు విదేశాలు వెళ్ళాల్సి వస్తుందండి. డాక్టర్స్ చెప్పదగ్గ సూచన ఏంటంటే విదేశాలు వెళ్తారు, అక్కడ సెటిల్ అవుతారు, ధనాన్ని సంపాదించుకోవడం కాకుండా మంచి మంచి హాస్పిటల్స్లో ఉండడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా మీ సేవలు విదేశాల్లో కూడా ఆ ప్రజలకు కూడా మీకు కావాలి అంటున్నారు, మీరు వెళ్తారు, అదృష్టం ఉంది. పైగా భాగ్యస్థానంలో కేతు ఉన్నారా, భాగ్యస్థానంలో కేతు మంచివాడారండి. అంటే రియల్ ఎస్టేట్ రంగంలో బాగా పాపులారిటీ సంపాదించడము, భవంతులు అంటే బిల్డింగ్స్, అపార్ట్మెంట్స్ చక్కగా బాగా అమ్ముడుపోవడము, ధనప్రాప్తి ఈ బ్రహ్మాండంగా ఉంటుంది, డౌట్ లేదు. పైగా విదేశ పర్యటన కూడా చేస్తారు. కానీ దశమస్థానంలో కుజుడు నడుస్తారు. దశమస్థానంలో కుజుడు చాలా మంచివాడు ఉండవు, దిగ్బలుడు, బ్రహ్మాండంగా ఉంటాడు. కానీ ఇక్కడ ఏమైంది, శనీశ్వరుడు దృష్టి పెట్టించాడు, సర్వము బాగుండలేదు. ఏమవుతుంది, కుజ దృష్టి దశమస్థానం ఉండడం వల్ల, అదే శని దృష్టి దశమస్థానం ఉండడం వల్ల మీరు ఉద్యోగాల కోసం వెళ్తున్నప్పుడు యాక్సిడెంట్స్ జరుగుతాయి, దెబ్బలు తగులుతాయి. చిన్న చిన్న కాళ్ళకో వంటికో దెబ్బలు తగలడం చిన్న భయంకరమైన యాక్సిడెంట్స్ కాదు. అంతేకాకుండా రాజకీయ రంగంలో ఉన్న వారికి పదవులలో ఇబ్బందికరంగా ఉంటుంది. వాళ్ళకి అంత అద్భుతంగా మంచి పీరియడ్ మాత్రం కాదు, అన్ని రకాలుగా ఎదురు సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. అలాగే ఉద్యోగంలో కూడా అనేక రకమైన సమస్యలు. సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకైతే మరీని, గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉన్న వారికి అంతగానో మరీని, అసలు ఏమీ పరిస్థితులు బాగోలేదు. అంత మాత్రం మనం ఊరుకుంటామా? మనం ఎలా ఊరుకుంటాం? ఏం చేద్దాం అంటే రమణ మహర్షి గారు చెప్పినట్టు చేద్దాం. ఏం చేద్దాం అంటే శనీశ్వరుని విపరీతంగా పట్టుకుందాం, ఎక్కడిక్కడ తైలాభిషేకం మనం చేంజ్ చేసుకుంటూ ఉందాం. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని అసలు వదలొద్దాం మనం. ఎక్కడ వీలుంటే అక్కడ స్వామివారికి మల్లెపూలతోటం, స్వామివారిని కళ్యాణం చేయించుకోవడం వల్ల, లేకపోతే పాలాభిషేకం చేయించుకుంటున్నాం, లేకపోతే మోపిదేవిలో స్వామివారికి కాస్త ఏమంటారు విగ్రహ ప్రతిష్ఠ అంటారు కదా, నాగప్రతిష్ఠ చేయించుకోవడం. ఇలా వాళ్ళిద్దరం వదిలేస్తామా, ఏం వదలం. కాబట్టి గొడ్డలతో పోయేది గోడతో పోతుంటే సింపుల్గా పోతుంది, అంతా కూడా బాగుంటుంది. ఏదైనా మీ ధనప్రాప్తి కూడా బాగుందండి, కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీకు ముఖ్యంగా దైవ దర్శనాలు బాగా జరుగుతాయి, ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి. ముఖ్యంగా మీరు పూజించవలసిన దేవుడే దాన్ని చెప్పినట్టుగానే అమ్మవారు. పరిష్కార మార్గాలు, పరిహారాలు, రెమెడీసు ఇప్పుడు తెలుసుకుందామండి. ముఖ్యంగా మేషరాశి నుంచి మీనరాశి వారి వరకు కూడా శని కుజుల వల్ల దోషాలు బాగా ఉంటున్నాయండి. సో శని కుజులు దోషాలు బాగా విపరీతంగా ఇస్తున్నారు. అంటే శని కుజుల వల్ల యాక్సిడెంట్స్ అవ్వడము, నీటి వల్ల ప్రమాదాలు జరగడము, ఇవన్నీ జరగడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా నీటి వలన, అగ్ని వలన ప్రమాదాలు జరగడానికి అవకాశం ఉంది. యాక్సిడెంట్స్ కూడా అవుతుంటాయి చాలామందికి. ఎందుకంటే ఈ ఆగస్టు నెల మొత్తం కూడా బాగా వర్షాలు కురుస్తాయి. కాబట్టి చూసుకోండి, చెప్పింది తప్పవుదా. శనీశ్వరుడు మీనరాశిలో ఉండడం వల్ల, సో శని కుజుల కాంబినేషన్ వల్ల మీకు జనరల్గా ఈ ప్రమాదాలు జరుగుతాయి. అసలు ఈ ప్రమాదాల నుంచి మనం బయట ఎలా పడతాం? నిజంగా మన ప్రమాదాన్ని అనుభవించాలా? ఏమీ లేదు, ఏం భయపడతాం అవసరం లేదండి. ముఖ్యంగా ఏంటి చెప్పేది ఏంటంటే ఎవరికి కూడా ఇలా ప్రమాదాలు జరగాలని మనస్ఫూర్తి నేను కోరుకోను. కాకపోతే ఏంటంటే ఈ ప్రమాదాలు జరగడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ ప్రమాదాల నుంచి మనం ఎలా బయటపడాలి? ఎందుకంటే కర్మ ఎవరిని వదిలిపెట్టదని శాస్త్రం చెప్తుంటుంది కదా. కాబట్టి మనం ఎన్ని పూజలు చేసుకుంటే ఎంత బాగుంటే అంటే ఎంత బాగా పూజ చేసుకుంటే అంత అన్ని విధాలుగా మనం రక్షింపబడతాము అంటాం. ముఖ్యంగా ఆంజనేయ స్వామి వారిని పూజించడం వల్ల ఆయన సంకటాలన్నీ పోగొట్టేవారు ఆంజనేయ స్వామి. యాక్సిడెంట్స్ కాకుండా కాపాడేవారు కూడా ఆంజనేయ స్వామి వారే. ఆంజనేయ స్వామి వారికి సింధూరు రాయించడం వల్ల, గారెల దండలు సమర్పించడం వల్ల, స్వామివారికి అప్పాలు నైవేద్యం పెట్టడం వల్ల, తమలపాకులతో పూజ చేయడం వల్ల, వస్త్రాలు సమర్పించడం వల్ల, ఆయన దగ్గర దీపం పెట్టడం వల్ల, వీలుంటే 11 ప్రదక్షిణాలు, ఇంకా వీలుంటే 40 ప్రదక్షిణాలు చేయడం వలన ఖచ్చితంగా ఈ కుజుడి నుంచి శనీశ్వరుడు వచ్చే యాక్సిడెంట్స్ తప్పించుకోవచ్చు. నీటి వల్ల కానీ, వాయువు వల్ల కానీ, అగ్ని వల్ల కానీ ప్రమాదాలు జరగడానికి అవకాశాలు తక్కువ. ఇది కరెక్ట్. అంతేకాకుండా శనీశ్వరుడు ఎక్కడికక్కడ మనం పూజ తైలాభిషేకాలు చేయించుకుంటూ ఉండాల్సిందేనండి. మందపల్లిలో చేయించుకుంటే మరింత మంచిది, మన దగ్గర దేవాలయాలు చేయించుకుంటే అంతగానో మంచిది, బ్రహ్మాండం. కుజుడు కూడా మీకు ఉన్నాడు కాబట్టి యాక్సిడెంట్ సంబంధించిన కారకుడు ఆయన కూడా అవుతాడు కాబట్టి శని కుజులు ఆపరేషన్ చేయడము, యాక్సిడెంట్స్ అవ్వడము, ఒంటి మీద సిజర్ కత్తులు పెట్టడము డాక్టర్స్ కన్నా సరిపోతుంది. అది చాలా చేయడం వల్ల చాలా ప్రమాదకరంగా ఉంది. కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని అస్సలు వదలకూడదు.
ఆయన సుబ్రహ్మణ్య స్వామి వారిని పూజించడం వల్ల ఆయన తైలాభిషేకాలు పూజ చేసుకోవడము, ఆయన ఎందుకంటే రక్తం కనిపిస్తుండే ఆయన వల్ల. సో కాబట్టి ఆయన ఫైర్ సంబంధించిన వాడు ఆయన. సో కాబట్టి జాగ్రత్త సుబ్రహ్మణ్య స్వామి వారిని ఎట్టి పరిస్థితుల్లో వదలకూడదు మనం ఆయన్ని. మల్లెపూలతో కానీ రకరకాల మంచి పుష్పాలు, ఏ పుష్పాలు దొరికితే ఆ పుష్పాలతో కానీ ఎర్రని పువ్వులతో కానీ సుబ్రహ్మణ్య స్వామి వారిని పూజించడం వల్ల, అయితే మోపిదేవిలో సుబ్రహ్మణ్య స్వామి దర్శనం చేసుకోవడం వల్ల, లేదా నాగప్రతిష్ఠ చేసుకోవడం వల్ల కుజుడు వల్ల వచ్చే దోషాలు పరిహారం అయి తీరతాయి. అంతేకాకుండా సుబ్రహ్మణ్య స్వామి వారిది, తర్వాత వల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వామి అంటాం కదండి, వాళ్ళు పూజించడం వల్ల ముఖ్యంగా అమ్మవారిని ఎవరైతే నిత్య సంతోషి అమ్మవారిని పూజిస్తారో ఎటువంటి సంకటాలు కానీ, ఎటువంటి దోషాలు కానీ, ఎటువంటి యాక్సిడెంట్స్ ఉన్నా సరే వాళ్ళు బయటపడి తీరుతారు. అంతేకాకుండా అమ్మవారి కనకదుర్గ అమ్మవారిని పూజ చేసుకోవడం వల్ల ఆవిడకి చండీ హోమాలు, లేకపోతే అమావాస్య పూట పౌర్ణమి పూట చండీ హోమాలు చేయించుకోవడం, కుంకుమ పూజ, అభిషేకాలు ఇలా చేయించుకోవడం వల్ల కూడా శని కుజుల వల్ల వచ్చే దోషాలు చాలా మంది పరిహారం అయిపోయి మనల్ని రక్షగా కాపాడుతూ ఉంటారు వాళ్ళు.